హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం రణరంగంగా మారింది. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తాము లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉన్నా కూడా పోలీసులు కావాలని అడ్డుకుంటున్నారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా భారీగా గేటు వద్దకు చేరుకున్నారు. పోలీసుల బ్యారికేడ్స్ ను తోసుకొని మరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉద్రిక్తంగా మారడంతో భారీగా అదనపు బలగాలను పోలీసులు అక్కడ మోహరించారు. తాండూరులో హై టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, అక్కడ కౌంటింగ్ కేంద్రం లోపలికి ఇటు పైలట్ రోహిత్ రెడ్డిని అనుమతించకపోవడంతో అక్కడ మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు పైలట్ రోహిత్ రెడ్డిని ఎందుకు లోపలికి అలౌ చేయలేదు? అనంతరం కూడా ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? అప్డేట్స్ ఏంటి విజయ్? సర్తాజ్, అయితే వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి కౌంటింగ్ సెంటర్ లోకి తనని అనుమతించాలంటూ కూడా మొదట పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు ఎటకేలకు తర్వాత పంపిస్తామని చెప్పినా కూడా పైలట్ రోహిత్ రెడ్డి అలాగే ఆయన అనుచరులు లేదు, మేము ఇప్పుడే లోపలికి వెళ్ళాలి, కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్ళాలి అని చెప్పి పోలీసులకి తెగేసి చెప్పడంతో అనుమతించేది లేదంటూ కూడా పోలీసులు అయితే వారిని వారించారు. ఈ సమయంలోనే పోలీసులకు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలకు పెద్ద ఎత్తున తోపులాట కూడా చోటు చేసుకుంది. సో ఈ తోపులాటలో భాగంగా అక్కడ వారు ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో కొంతమంది కౌంటింగ్ సెంటర్ లోకి గోడలు దూకి సైతం లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళందరినీ కూడా నిలుపు చేసేందుకు అంటే వాళ్ళందరినీ అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎటకేలకు సిచ్యువేషన్ ని అండర్ కంట్రోల్ లోకి అయితే పోలీసులు తీసుకొచ్చారు. కానీ అక్కడక్కడ ఈ రోజు కౌంటింగ్ సందర్భంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విధంగా అంటే పార్టీ శ్రేణులు పార్టీ అధిష్టానం ఆశించినంత ఫలితాలు రాకపోవడంతో కొంత అసంతృప్తిగా అయితే ఉన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తం ఓటింగ్లో కనుక చూసుకున్నట్లయితే 30% వరకు కూడా బీఆర్ఎస్ ఓట్లు అయితే పోలయ్యాయి. సుమారుగా 720 వరకు కూడా వార్డులను కైవసం చేసుకున్నారు. 53 వరకు కూడా కార్పొరేషన్ డివిజన్లను కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. కానీ ఊహించినటువంటి విధంగా ఆశించినటువంటి విధంగా అయితే వీళ్ళకి ఫలితాలు రాలేదని చెప్పాలి. మొదటి నుంచి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ తీసుకున్నా కూడా ఎప్పటికప్పుడు అంటే ఏ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా కూడా 2వ స్థానాన్ని బీఆర్ఎస్కి ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ మాత్రం అంచనాలకు మించి అందరి ఊహలు తారుమారయ్యేటువంటి విధంగా బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కడతారంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి చూసాము. కానీ ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ అనుకున్నటువంటి వ్యూహం ఏదైతే ఉందో అదంతా కూడా తారుమారైపోయినటువంటి పరిస్థితి కనిపించింది సర్తాజ్. సో దానికి సంబంధించి అన్ని కార్పొరేషన్లకు సంబంధించి చూసుకున్నా కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగిందనే చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి ఏదైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో కూడా చాలా వరకు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందంటూ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులను అలాగే బీఆర్ఎస్కు సంబంధించిన పార్టీ శ్రేణులను బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు అంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎటకెలకు ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును మేము ఖచ్చితంగా తీసుకుంటున్నాము, ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును మేము అంగీకరిస్తున్నాం అంటూ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. సో మరొక పక్క ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్కు సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో రానున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పైన కూడా పడేటువంటి ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అందుకు సంబంధించి ముందుగానే బీఆర్ఎస్ పార్టీ మేల్కొని ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సత్వరమే మేల్కొంటే తప్ప లేకపోతే అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.